మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. హాయ్ కొడాలి నాని, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగుంటావులే. ప్రేమ సొమ్ము తిన్నావు కదా, బాగోకుండా ఎట్లా ఉంటావు? ఏంటి మతి స్థిమితం లేదా? ఏదేదో మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా. అంటే మా పవన్ కళ్యాణ్ గారు భీమవరం వెళ్ళడానికి హెలికాప్టర్ ఎందుకు అని అంటావేంటి? గంటన్నరలో వెళ్ళిపోవచ్చు కదా అంటున్నావేంటి? మరి మీ జగన్మోహన్ రెడ్డి 10 కిలోమీటర్లకి, అంటే తాడేపల్లి నుంచి రాజధానికి వెళ్ళడానికి ఆ మీటింగ్లకి, 20 కిలోమీటర్లకి తెనాలి వెళ్ళడానికి తాడేపల్లి నుంచి 10కి, 20కి, 30 కిలోమీటర్లకి హెలికాప్టర్ తిరుగుతాడు మీ జగన్మోహన్ రెడ్డి. దానికి ఏమంటావు? మీ జగన్మోహన్ రెడ్డి 10 కిలోమీటర్లకి, 20 కిలోమీటర్, 30 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడుకోవచ్చు, కానీ మా పవన్ కళ్యాణ్ గారు 130 కిలోమీటర్ల భీమవరంకి హెలికాప్టర్ వాడకూడదా? ఎవరు చెప్పారా నీకు? మాదేమో మా పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నాడు అంటావా? అక్కడ స్థలం లేదు, ఆ కాలేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, తగిలితే దెబ్బ తగులుతుంది, ఏదో మళ్ళా జగన్ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టామంటారు అని డ్రామాలు ఆడతావా? ఎందుకు వచ్చిన డ్రామాలు అవి? మాకు తెలియదా? ఆ విష్ణు కాలేజీలో ఎంతమంది హెలిప్యాడ్ ఉంది, ఎంతమంది దిగారు, ఎంతమంది వచ్చారు వెళ్ళారు. ఎక్కడో దూరంగా పొలాలు వేసుకోమని హెలిప్యాడ్, అక్కడి నుంచి రమ్మన్నాము అంటే మీరే చెప్పేస్తారు. మీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వెళ్తాడు. దానికే అడ్డంకులు ఉండవు, అక్కడ ఇల్లు ఉండవు. మీరేమో చెట్లు నరికేస్తారు, పరదాలు వేసేస్తారు. మీరు చేస్తుందేమో మా పవన్ కళ్యాణ్ చేస్తుంది డ్రామా అంటావు నువ్వు. మరి మీ జగన్మోహన్ చేస్తుంది ఏంటి? హైడ్రామా అన్నది చెప్పు కొడాలి. హైడ్రామాన మీరు చేసేది? ఎందుకురా పనికిమాలిన బుద్ధులు, పనికిమాలిన మాటలు మీరును. రే కొడాలని, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు అన్నావు కదా గంటన్నరే కదా భీమవరం అని. మరి నువ్వు ఆ రోడ్లలో ప్రయాణం చేసావులే తెలియదుగా నాకు. నువ్వు నిజంగా మగాడివైతే మీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కించుకొని, నీ ఇష్టం ఏదో వెహికల్ ఎక్కించుకొని రోడ్డు మార్గాన గంటన్నరలో భీమవరం చేరుకోరా. సరిగ్గా గంటన్నరలో భీమవరం చేరుకొని వెంటనే ప్రెస్ మీట్ పెట్టించి, ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చేత మాట్లాడిచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మో అయ్యో అని, నా నడుములు ఇరిగినాయి, నా మెడలు నొప్పి పుడుతున్నాయి, నా భుజాలు నొప్పి పుడుతున్నాయని, నాకు స్పాండిలైటిస్ వచ్చిందని అన్నాడనుకో, అప్పుడు ప్రజలు చెప్తారు, ఒరే జగన్మోహన్ రెడ్డి, ఒరే కొడాలని, మీ రోడ్లు ఇట్లా సచ్చినీరా, పనికిమాల రోడ్లు రా, ఈ రోడ్లో వస్తే ఓళ్ళు ఓనం అయిపోద్ది అని చెప్తారు అప్పుడు ప్రజలు. పనికిమాల మాటలు మాట్లాడతావు నువ్వు. చేస్తే అలా చెయ్యి. మీ జగన్మోహన్ రెడ్డితో రోడ్డు ప్రయాణం చేయించు. అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము చెప్తాం, సార్ మనం కూడా రోడ్డు మీద వెళ్దాం. మరి అంత ముఖ్యమంత్రి గారే ఆ రోడ్డు మీద ప్రయాణం చేయగా మనం ఎందుకు చేయకూడదు సార్? ఏం పర్వాలేదు, మనం నిదానంగా రోడ్డు మీద వెళ్ళి ఏదో ఒక మీటింగ్లో పాల్గొందాం సార్ అని చెప్తాం. మీకొక మాట, మాకొక మాట. ఏం మాట్లాడతారా కొడాలని? సిగ్గు లేదు, శరం లేదు, ఉచ్చం లేదు, నీచం లేదు, మానవత్వం లేదు, అభిమానం లేదు. ఏది పది అది మాట్లాడేసేది. దత్తపుత్రుడు మా పవన్ కళ్యాణ్ గారు డ్రామాలు ఆడుతున్నాడు. మీటింగ్ ఎవరు ఆపారు? మీటింగ్లు గట అన్నీ తెలుసు ప్రజలకి. కొంత 2 నెలలు ఆగు, తర్వాత మొత్తం సింపుల్ చేసేస్తారు. చాట సింపుల్ చేసి పారేస్తారు ప్రజలు కొడాలని. తొందరలో వెయిట్ ఫర్ దట్ టైం. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి నీచులు మంత్రులుగాను, ఎమ్మెల్యేగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీడపురుగులు పట్టినట్టు పట్టారు. వీళ్ళ ముఖ్యమంత్రి మాత్రం 5 కిలోమీటర్లకి, 10 కిలోమీటర్లకి హెలికాప్టర్ తిరగవచ్చు. పవన్ కళ్యాణ్ గారు 130 కిలోమీటర్ల భీమవరం చేరుకోవడానికి హెలికాప్టర్ వాడకూడదట. అలా అమలాపురానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఏంటి? రోడ్డు మార్గాన వస్తే లేట్ అవుతుంది, వెంటనే వెళ్ళి వాళ్ళు కలవాలి, మీటింగ్లు పెట్టుకోవాలని సదుద్దేశంతో పెట్టుకుంటే దాన్ని కూడా ఇప్పుడే అసలు ఏమి లేకుండానే ఆదిలోనే ఆపేశారు. దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోండి ఇటువంటి
దౌర్జన్యం చేసి ఇటువంటి అధికార మదంతో అధికారులను వంచి ఆ యొక్క అధికారుల ద్వారా తప్పుడు పనులు చేస్తున్న ఈ రాష్ట్ర నాయకత్వానికి సరైన బుద్ధి చెప్పాలని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.